మన నియోజకవర్గము చాలా ప్రశాంతంగా ఉన్నది. నేను వచ్చిన తర్వాత హత్య రాజకీయాలు తయారైంది అని మన శాసనసభ్యుడు చెప్పడం చాలా ఆశాపదంగా ఉంది. మీ చరిత్ర మీరు హత్య చేసినారా మేము హత్య చేసినామా విషయంగా చెప్తా. నేను ఎప్పుడు వచ్చినా 2011లో తర్వాత వచ్చే రాజకీయంలోకి. నువ్వు 2009లోనే ఇక శేఖర్ రెడ్డి అని ఒక మన కార్యకర్త రాజువారిపేట అయ్యవారిపల్లె బూత్లో ఉంటే ఆ రోజు హత్య చేయాలని చెప్పి నువ్వు కొట్టి దౌర్జన్యంగా చేసిన చరిత్ర నేను రాకముందు నుంచి. ఆ రోజు నేను రాకముందు జరిగింది. నేను వచ్చిన తర్వాత నేను 2011లో వచ్చిన తర్వాత 2013లో ప్రత్యక్షంగా నేనున్నా. వెంకట సుబ్బయ్య అనే తిప్పెడిపల్లె వ్యక్తిని దారిలో వేట కొడవలతో మన వెహికల్ వస్తుంటే వెహికల్ అడ్డం రాళ్ళు పెట్టించి వేట కొడవలతో నరికడం జరిగింది. ఆయన తప్పించుకొని వచ్చి ఊళ్ళో పడాడు. అది ఫస్ట్ నువ్వు చేసిన. నేను వచ్చిన తర్వాత నువ్వు చేసినటువంటి హత్య రాజకీయం. రెండవది ఏమిటంటే 2014 ఎలక్షన్ కన్నా ఒక వారం ముందు స్టేషన్ వాళ్ళ తిప్పిడిపల్లె గ్రామానికి పోయి ఒక వ్యక్తిని వెంకట సుబ్బయ్య తమ్ముడిని నువ్వు ఎత్తుకొని పోయినావు, కిడ్నాప్ చేసినావు. కిడ్నాప్ చేసిన తర్వాత మేము స్టేషన్కి వచ్చినాం. స్టేషన్లో సుమారు నైటు 2 గంటలకు స్టేషన్లో కూర్చున్నాం. మీరు అధికారులు పోలీసు యంత్రాంగం చేసి వాళ్ళు ఏం చెప్పి రాత్రి 4 గంటలకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వదిలిపోయిన చరిత్ర నీకుందా లేదా? అది నువ్వు చేపించినవా లేదా? అది కాకుండా 2014లో ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ జరుగుతుంటే నా మీద నా కారును పగలగొట్టి నా చొక్కా కూడా చించిన చరిత్ర మీకుంది. ఆ రోజు నువ్వు ఎన్ని బూతులు ఏకపక్షంగా రిగ్గింగ్ చేసుకున్నావు నీకు తెలియదు. అది రౌడీజం కదా? అదే రకంగా ఆ రోజు ఎన్ని బూతులు రిగ్ చేసినావు? సుమారు ఒక 7-8 బూతులు రిగ్ చేసినావు. అంటే మా కార్యకర్త పోయినా కూడా మా కార్యకర్త కొట్టి బయటకు ఈడ్చి దౌర్జన్యం చేసింది రౌడీజం చేసిన వ్యక్తి నువ్వు, నేను కాదు. అదే రకంగా మీ చరిత్ర 2009లో డిఎల్ రవీంద్రరెడ్డి గారే అక్కడికి వస్తే ఆ రోజే నువ్వు చెప్పులు దాడి చేయించినావు. అది గులగులలో. అది రౌడీజం కాదా? ఇదేం చెప్పుకుంటూ పోతే నీ చరిత్ర ఎంతవరకు ఉందంటే అది నీ చరిత్ర అయిపోయింది. నీ చరిత్ర ఒకటి కాదు, నీ చరిత్రనే హత్య రాజకీయం ప్రోత్సహించి ఇంట్లో ఏమి తెలియనట్టుగా ఉంటావు, చేసేదంతా చేపిస్తావు. నిన్న జరిగింది ఒక సంఘటన. ఆ సంఘటన నువ్వు ఎంత విచిత్రంగా చేసినావు. అసలు అనుకుంటే చాలా బాధ. ప్లస్ నీ రాజకీయమో మీ మైండ్ గేము, నీ డ్రామా, నీ రౌడీజం ఇక్కడ కనపడుతుంది. శాసనసభ్యులు నిన్న వచ్చినటువంటి వ్యక్తులు 3 లాల్ బాషా ప్లస్ వాళ్ళు ఎవరో మీరు పేర్లు చెప్పాక నా పేర్లు కూడా సరిగా గుర్తులేవు. ఆ 3 పేర్లను మీ దగ్గర ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు? మీ దగ్గర 2011 నుంచి 2024 వరకు అంటే 13 సంవత్సరాలు నువ్వు పెంచి సాకినావు. 13 సంవత్సరాలు నువ్వు పెంచి సాకినావు. అటువంటి వ్యక్తులు నీ దగ్గర పనిచేశారు నిజాయితీగా. చేస్తే నువ్వు వాళ్ళకి అన్యాయం చేసినావు. అన్యాయం చేసినావు చెప్పి వాళ్ళు మొన్న ఫిబ్రవరిలో మా దగ్గరికి వచ్చిండ్రు. ఫిబ్రవరిలో మా కండ వేయించుకొని తెలుగుదేశం పార్టీ చేస్తామని వచ్చారు. నువ్వేం చెప్పావు? 123 కేసులు ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పాను. 123 కేసులు ఎవరి దగ్గర ఉన్నప్పుడు వచ్చినాయి? మా దగ్గర ఉన్నప్పుడు వచ్చినా, మీ దగ్గర ఉన్నప్పుడు వచ్చినాయా? 123 కేసులు అని చెప్పావు. ఎంత దారుణం అంటే చాలా బాధాకర విషయం. నిన్నటి రోజున నేను అంటే విశ్లేషించి అందరూ తెలియాలా. నిన్నటి రోజున నేను 10 గంటలప్పుడు మైదుగుల్లో ప్రోగ్రాం అయిపించుకొని నారాయణపల్లిలో ప్రోగ్రాం ఉందంటే నేను నారాయణపల్లి గ్రామానికి పోయినా. అక్కడ కొంతమంది వ్యక్తులు వాళ్ళు నా కాడికి వచ్చి మేము పార్టీ చేరుతాం సార్ నేను నా కాడికి వచ్చారు. నా కాడికి వస్తే ఈడ కదా పార్టీ ఆఫీస్ చేరుతామో ఈడేం అవసరం ఏముందని చెప్పి నేను అడిచి కూడా పంపించిన. నేను కిడ్నాప్ చేసినట్టు నా మీద కేసు పెట్టించినవు. నీకు ఎక్కడ ఓడిపోతామని చెప్పి భయం కలిగి భయభ్రాంతులై ప్రజల దగ్గర ఇదే రకమన్నా మేము మాయమాటలు చెప్పి రాపించుకోవాలని చెప్పి అతని దగ్గర కంప్లైంట్ చేయించావు. నేను ఆ వ్యక్తిని ఒకసారి కూడా చూడలే. నిన్ననే చూసిన. అతని భాష ఆ పేరు కూడా నాకు తెలియదు. నిన్నే చూసిన. నాకెందుకే ఒక వ్యక్తి వచ్చి కండ వేసుకోవాల్సిన అవసరం నాకేం పట్టింది?
ఎంతోమంది 2 లక్షల మంది ఉండరు. ఒక వ్యక్తి వల్ల నీకు గెలిచేది ఉండదు, ఓడిపోయేది ఉండదు. నీకు భయం పుట్టుకొచ్చి ఏదో ఒకటి మా మీద దుష్టబాధ చేసి నేనేదో వాళ్ళు కిడ్నాప్ చేసిన కొట్టినట్టు, నేనేదో చంపకేసి కొట్టినట్టు అంత కథ సృష్టించవు. ఇప్పుడు మీ చరిత్రని మీ జగన్మోహన్ రెడ్డి నీ చరిత్ర ఒక సృష్టిస్తాను. జగన్మోహన్ రెడ్డి ఏమో సొంత చిన్నాయన చంపినా కూడా ఒక సృష్టించి 5 సంవత్సరాలు అరెస్ట్ కూడా చేయడంలే. నీ చరిత్ర ఏంది? నువ్వు ఇంట్లో కూర్చొని మాయమాటలు చెప్పి ఇంట్లో డ్రామా చేసే వ్యక్తి నువ్వు. నా మీద నేను హత్య రాజకీయ సపోర్ట్ చేస్తానని చెప్తావు. నేను హత్య రాజకీయం చేయను. నేను ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేమని అడుగుతా. మాకు అది అవసరంలే. ప్రజలు ఎవరు నిర్ణయిస్తే గెలుపోవటం సామాన్యంగా ఉంటాయి. ఎవరైనా గెలుస్తారు, ఓడతారు. ప్రజలు నిర్ణయించాలా. ప్రజలు గెలిపిస్తే వాళ్ళకి సేవ చేస్తాం. ప్రజలు గెలిపించలేదంటే దానికి నో ప్రాబ్లం. దాని గురించి హత్య రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మాకు? ఇది ఇంటేనే బాధకరము. మేమేదో ఏ కార్యకర్త అయినా ఇప్పుడు ఈ ఊళ్ళో ఉండా, ఈ ఊళ్ళో ఎక్కడ రంగాపురంలో ఉండా క్యాన్వాస్ చేస్తానా, ఇప్పుడు 10 మంది వస్తాను అక్కడికి, సార్ మేము పార్టీ చేరతామంటారు. సరే చేరతామంటే చేర్పించాం, లేకుంటే ఇంటికి ఆఫీస్కి వెళ్ళమని చెప్తాము. అంటే వచ్చే వ్యక్తులు ఎటువంటి వాళ్ళు మాకు తెలియదు కదా. అటువంటి వ్యక్తి వచ్చే మాకు ఎవరో పిలుచుకేస్తారు, మా పార్టీ కోసం చేసే ఒకే వస్తారు. దాన్ని నేను కిడ్నాప్ చేసి నేను నారాయణపల్లి పిలిచబోయి అయితే నేను కిడ్నాప్ చేసిన నారాయణపల్లి ఎందుకు పిలిచకపోతా? వీళ్ళ ప్రశ్న అడగండి. మీకు చెప్పేది ఒకటే, నేను కిడ్నాప్ చేస్తే నారాయణపల్లి ఎందుకు తీసుకుపోతా? నారాయణపల్లికి నాకు రావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకు కిడ్నాప్ చేసి అక్కడికి అవసరం, అక్కడికి వచ్చేమి అక్కడనే పెట్టుకున్నా వచ్చిండ్రు, వెళ్ళిపోయిన వాళ్ళు. దానికి ప్రజల్లో ఏదో ఓడిపోతున్నాను ఒక సింపతి తీసుకొచ్చుకునేకి చేసినావు. ఇవన్నీ జరగవు శాసనసభ్యులు గారు. నీ డ్రామాలు, నీ నాటకాలు జరగవు. నీ చరిత్రంగా ఒక్కొక్కటి బయట పెడతాం, ఒక్కొక్కటి ఇంకా బయట పెడతాం. నువ్వేదో కూర్చొని చేస్తుంటే కాదు. మేము నీతి నిజాయితీగా అవినీతి లేనటువంటి పాలన చేస్తున్నా. నువ్వు అరాచకము, దౌర్జన్యము, దుర్మార్గ పరిపాలన, అందరికి కమిషన్ తీసుకొని నువ్వు హత్య రాజకీయం ప్రోత్సహించి చేస్తున్నావు. ఎందుకు? మొన్నటి రోజున అంటే మా స్వభావం నీ స్వభావం ఎగిరినే తేలిపోతుంది. చూడండి, మొన్న అనంతపురంలో మా అభ్యర్థి క్యాన్వాస్ చేస్తాను. మీ వాళ్ళు వచ్చి కొట్టింది వాస్తవం కదా. మీ వాళ్ళు వచ్చి తూర్పు అనంతపురంలో మా అభ్యర్థి క్యాన్వాస్ చేస్తా మీ వాళ్ళు పంపించి కొట్టించావు. కొట్టించిన తర్వాత వాళ్ళు స్టేషన్ పోతే నేను మామూలుగా చెప్పిన, అయ్యా వద్దు, కేసులు వద్దు, ఏమొద్దు, ఏదో జరిగింది వాళ్ళు జరిగింది, సమయం పోండి, ఈ రాజకీయం ప్రశాంతంగా చేసుకొని మీరు ఓటర్స్ అని నేను చెప్పి పంపించిన. అది నువ్వు చేసి నీ ఏరియాలో నేనేం చేసినా జరుగుతుందని చెప్పి నువ్వు దుర్మార్గంగా రౌడీని చేస్తాను నువ్వు, నేను కాదు. తెలుసుకో. ఒకసారి మాట్లాడేటప్పుడు విశదీకరించి క్లీన్గా మాట్లాడు. ప్రజలకు నువ్వు ఎంత చెప్పినా మాత్రం ప్రజలు నమ్మరు. ప్రజలు కానీ చట్టం ఉంది, చట్టం ఏం పని చేయాలని చేస్తుంది. ఎందుకు నా కాడికి వచ్చిండో అవన్నీ పరిశీలిస్తారు పోలీసు యంత్రాంగం. కాబట్టి పోలీసు యంత్రాంగం కూడా తెలియజేసి ఒకటే, న్యాయపరంగా ఎవరు తప్పు చేసింటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. నేను ఎటువంటి పరిస్థితిలో వాళ్ళకు నేను ఉపేక్షించను. న్యాయపరంగా చట్టపరంగా చేసే పనికి నేను ఎప్పటికీ సపోర్ట్ చేస్తా. పోలీసు యంత్రాంగం తెలియజేసి ఒకటే, ఎక్కడే కానీ అవినీతి కానీ అక్రమం కానీ ఇల్లీగల్ కానీ ఎవరు చేసినా యాక్షన్ తీసుకోండి. దర్శనాలు నేను దానికి కాదని చెప్పను. నేను దానికి ఎప్పుడు ప్రోత్సహించను. నా నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖాంతంగా కూడా ఓన్లీ చాపాడు మండలం కాకుండా వేరే మండలాల్లో ఎక్కడ చూసినా కూడా గందరగోళం లేదు. ఎందుకు లేదు? ఇక్కడంతా 4 మండలాల్లో ప్రశాంతంగా జరుగుతుంది కదా. నీ మండలం ఎందుకు జరుగుతుంది? నీ బలము, నీ మనసులు అని చెప్పి కావాల్సింది చేస్తాను. ఏడాది చిన్నది జరుగుతున్నా దాన్ని పెద్ద చేసి చేసేది ప్రజలను గమనిస్తున్నారు. తెలుసుకో శాసనసభ్యులు, ఇదంతా దుర్మార్గమైన పరిపాలన. నిన్ను ప్రజలు ఈసారి గుణపాఠము నీకు నీ జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.